తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. 5 రోజుల క్రితం వరకు 33% లోటు వర్షపాతం నమోదవగా గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలతో సాధారణ స్థాయికి చేరింది. ఎల్నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు చాలా ఆలస్యంగా వచ్చాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం మరో 3 నెలల పాటు ఉంటుందని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా రిపోర్టర్ వంశీ ఫేస్ టు ఫేస్. పాటు కురిసిన వర్షాలతోటి అటు తెలంగాణ రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసాయని కూడా మనం చెప్పాలి. దాదాపుగా లోటు వర్షపాతం కూడా ఫిలప్ అయినట్టు కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రజెంట్ రానున్నటువంటి వారం రోజుల పాటు కూడా ఎలా ఉండబోతుంది, ఇంకెన్ని రోజుల పాటు వర్షాలు పడనున్నాయి, కొత్తగా సిస్టమ్స్ ఏమైనా ఫామ్ అయ్యే అవకాశం ఉందా, వీటన్నిటికీ సంబంధించి కూడా మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మొత్తం మీద మంచి వర్షాలు కురిసినట్టున్నాయి 4 రోజుల్లో. ఎన్ని రోజులు కూడా రైతులు ఎదురు చూశారు వర్షాల కోసము. ప్రజెంట్ ఎంత వర్షపాతం నమోదైందంటారు ఇప్పటి వరకు? గత 4-5 రోజులుగా మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. దీని ద్వారా మనకి గత వారం రోజుల క్రితం 33% లోటు ఉండగా ప్రస్తుతం మనకి ఈ రోజుకి ఈ లోటు 28% తగ్గిపోయి 5% లోటు మతుకే ఈ రోజు వరకు ఉంది. ఇది లాస్ట్ ఇయర్ జూలై 31కి కూడా మనకి 5% లోటు ఉంది. సో ఇంచుమించు లాస్ట్ ఇయర్ పరిస్థితికి మనము ప్రస్తుతం చేరుకోవడం జరిగింది. సార్ ప్రజెంట్ ఏదైతే తీవ్ర వాయుగుండం బలహీన పడిందా, ఎక్కడ కొనసాగుతుంది, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఇంకెన్ని రోజులు ఉంటుంది? తీవ్ర వాయుగుండం బలహీనపడింది. అది మా పశ్చిమ దిక్కుకి మనకి మూవ్ అయిపోయింది. ప్రస్తుతం చూసినట్టయితే ఇటు విదర్భ, మహారాష్ట్ర రీజియన్ లోకి ప్రవేశించి తెలంగాణకి దూరంగా జరిగింది. సో తెలంగాణ మీద దీని ప్రభావం చాలా వరకు తగ్గినట్టే. మనకి ఈ మాయిశ్చర్ అసోసియేటెడ్ క్లౌడ్ మాస్ వల్ల, అక్యుములేటెడ్ క్లౌడ్ మాస్ వల్ల కొద్దిగా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈ పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో ఈ రోజు చెదురుమదురు వర్షాలు, మోడరేట్ రెయిన్స్ అరౌండ్ 2 to 4 సెంటీమీటర్స్ వరకు రెయిన్ పడే అవకాశం ఉంది. గ్రాడ్యువల్ గా రేపటికి ప్రభావం పూర్తిగా తగ్గి మనకి అక్కడక్కడ కొంచెం క్లౌడీనెస్, లైట్ రెయిన్ ఇటువంటివే ఉండే అవకాశం ఉంది. రాగల 4-5 రోజుల వరకు కూడా మనకి పెద్దగా వర్షాలు లేవు. లైట్ రెయిన్స్, కొంచెం డ్రిజిల్, అక్కడక్కడ లైట్ క్లౌడీనెస్ ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సార్ కొత్త సిస్టమ్స్ ఏమైనా ఏర్పడే అవకాశం ఉందా దగ్గరలో? ప్రస్తుతం రాగల 5-6 రోజుల వరకు మనకి కొత్త సిస్టమ్స్ ఏమి లేవండి. అయితే ఈ అక్యుములేటెడ్ మాయిశ్చర్ తోటి కొద్దిగా హీట్ ఉన్న దగ్గర అక్కడక్కడ చిన్నపాటి మేఘాలు ఏర్పడి కొద్దిగా ఉరుములు, మెరుపులు, జల్లులు ఇటువంటివి పడే అవకాశమే తప్పించి పెద్దగా సిస్టమ్స్ అయితే ఏమి లేవు. సార్ ఎగువ రాష్ట్రాల్లో కురిసినటువంటి ఫ్లడ్ వస్తుందా, వరద ప్రభావం వస్తుందా, ఎక్కడి నుంచి అయిందండి? వరద ప్రభావం ప్రస్తుతం మనకి ఉత్తర తెలంగాణలోనే విస్తృతంగా వర్షాలు ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో 3 రోజుల పాటు పడ్డాయి కాబట్టి మనకి ఆ ప్రాంతంలో చెరువులు, వాగులు అన్ని కూడా కొంచెం పొంగి ఉన్నాయి. అయితే ఈ రోజు నుంచి మనకి ఈ ప్రభావం తగ్గిపోయినందున ఈ ఒక్కరోజు కొంచెం మనకి ప్రమాద పరిస్థితి ఉంటుంది, కానీ రేపటి నుంచి మనకి వాటర్ కూడా రిసీడ్ అయిపోయే అవకాశం ఉంది. సార్ హైదరాబాద్ లో ఎలా ఉండబోతుంది వాతావరణం? హైదరాబాద్ లో ఈ క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి అక్కడక్కడ కొద్దిపాటి జల్లులే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రాగల 3-4 రోజులు కూడా మోస్ట్లీ డ్రై వెదర్, అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు మటుకే అవకాశం ఉంది. సార్ చివరిగా ఎల్నినోకి సంబంధించిన అప్డేట్ ఏముందంటారు? ఎల్నినో అయితే కొనసాగుతుంది. ఎల్నినో అన్నది ఈ వర్షాల వల్ల పోయేది కాదు. ఈ ఎల్నినో ప్రభావం వల్ల యాక్చువల్ గా మనకి ఏమవుతుందంటే వర్షాలు ఉండవని కాదు, వర్షాలు ఉంటాయి కానీ ఈ డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. మనకి చూసినట్టయితే జూలై నెలలో 3 వారాలు వర్షాలు లేకపోయినప్పటికీ మొత్తం వర్షం అంతా ఒక్క 4 రోజుల్లో పడి మనకి మొత్తం లోటంతా పూడిపోయినట్టు కనిపిస్తుంది. అయితే దీనివల్ల వ్యవసాయ పనులకి చాలా ఇబ్బంది. మనం మొదటి నుంచి చెప్తున్నది ఏంటంటే ఈ ఎల్నినో పరిస్థితుల్లో ఇటువంటి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే సందర్భాలు ఉంటాయి కాబట్టి ఆ సమయంలో పడిన నీటిని స్టోర్ చేసుకోవడానికి ప్రతి పొలంలోనూ కూడా ఒక ఏర్పాటు ఉండాలి. ఏర్పాటు ఉన్నట్టయితే ఇప్పుడు మనకి ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలో అతి భారీ వర్షాలు పడే, కానీ ఆ వర్షపు నీరు ఎక్సెస్ అని చెప్పి బయట వదిలేసుకున్నట్టయితే మళ్ళీ మనకి డ్రై పీరియడ్ వచ్చినప్పుడు కష్టమవుతుంది. కాబట్టి ప్రతి పొలంలోనూ అటువంటి ఏర్పాటు చేసుకుని రెడీగా ఉన్నట్టయితే ఈ వాటర్ ని స్టోర్ చేసుకుంటే మళ్ళీ ఒక 2-3 వారాలు మనకి డ్రై పీరియడ్ వచ్చినా కూడా ఆ నీటిని వాడుకుని మనకి ఈ పంటకి తడి ఇచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఒక సిచ్యుయేషనే రాగల 2-3 నెలలు కూడా కొనసాగుతుంది. కాబట్టి ప్రస్తుతం అందరూ కూడా దీని గురించి తెలుసుకుని ఈ ఎల్నినో పీరియడ్ లో ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.
మొత్తం మీద చూస్తే మాత్రం భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఉన్నటువంటి లోటు వర్షపాతం మొత్తం కూడా నార్మల్ స్థాయికి చేరుకుందనేది కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అటు హైదరాబాద్ నగరానికి సంబంధించి చూస్తే ఈ రోజు మాత్రమే చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు, దాంతో పాటుగా ఫర్దర్ గా 2 నుంచి 3 నెలల పాటు ఎల్నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వచ్చినటువంటి నీటిని ఏదైతే స్టోర్ చేసుకోవాలనేది కూడా రైతులకు సూచనలు జారీ చేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హేమంత్, వంశీకృష్ణ, డి తెలుగు న్యూస్, హైదరాబాద్.